మండలం ఐలాపూర్ గ్రామ శివార్లో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన పోలీసులకు నిందితుడు చిక్కారు. ఆలూరు మండల కేంద్రానికి చెందిన గొల్లపెద్ద గంగాధరై నిందితుడిని ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల మూలంగా పసిగట్టి పట్టుకున్నారు పోలీసులు. అయితే మృతురాలు కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వారం రోజులుగా గాలింపు చర్యలు చేపట్టామని, నమ్మదగిన సమాచారంతో చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద నేరస్తుని పట్టుకున్నామన్నారు. మండల కేంద్రంలో జరిగిన అంగడిలో మృతురాలిని పరిచయం చేసుకుని మాయమాటలు చెప్పి ఘటనా స్థలం వద్దకు తన బైక్పై తీసుకుని వెళ్లడం జరిగిందని, అక్కడ జరిగిన గొడవ కారణంగా ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె చీర కొంగుతో చంపే ప్రయత్నం చేశారని విచారణలో తేల్చారు. అయితే ఇక ఆమె ప్రతిఘటించడంతో తలకున్న తువాలను తీసి ఉరివేసి చంపానని ఒప్పుకోవడం జరిగిందన్నారు. నిందితుడు ఉపయోగించిన టవాల్ను, బైకులు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపడం జరిగిందని ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. నందిపేట మండలం షాపూర్ గ్రామానికి చెందిన సాద సుమలత అనే 42 సంవత్సరాల వివాహిత గత సోమవారం అనగా 26 మే 2025 రోజున నందిపేట మార్కెట్కు కూరగాయలు పర్చేజ్ చేయడం కోసం రావడం జరిగింది. ఆ రోజు ఆమె ఇంటికి తిరిగి రాక తెల్లారి 27 రోజు మంగళవారం అక్కడ ఐలాపూర్ శివారులో హత్య గావించబడ్డదని నందిపేట పోలీసుకు సమాచారం రావడం జరిగింది. వాళ్ళ కొడుకు సాద సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని కేసు నమోదు చేయడం జరిగింది. 27వ తారీఖు రోజు కేసు నమోదు చేసి పరిశోధనలో భాగంగా ఈ వారం రోజుల్లో పరిశోధించి ఇట్టి సాద సుమలత అనే మృతురాలిని చంపిన వ్యక్తి చిన్న గంగారం వేల్పుల పెద్ద గంగాధర్ ఆలూరు అని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తెలుసుకొని ఈరోజు అతను ఆర్మూర్ వైపు నుంచి నిర్మల్ వెళ్తుంటే ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఇక్కడ చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద అతన్ని అరెస్టు చేసి ఇక్కడ సర్కిల్ ఆఫీస్ కు తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేల్పుల పెద్ద గంగాధర్ అనే వ్యక్తి మొదట మనకు ఇది ఎవరు హత్య చేసిరని తెలియని విషయంలో నందిపేటలో ఎస్ఐ గారు మరియు మా క్రైమ్ టీం నరేందర్ హెడ్ కానిస్టేబుల్ మరియు అనిల్ కానిస్టేబుల్, సుదర్శన్ హెడ్ కానిస్టేబుల్ మరియు అంబర్ సింగ్ అనే కానిస్టేబుల్ ఈ వారం రోజులు అన్ని ఆధారాలు సేకరించి అతని హత్య చేశాడని తెలుసుకొని అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె